సో హలో అండి, ఈరోజు మనం హైదరాబాద్లో కేపీహెచ్బికి వచ్చాం. ఇక్కడ టీఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్లో బర్కాస్ అనే ఫేమస్ అరబిక్ రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గో, కమ్ ఆన్. ఇదండి యాంబియన్స్, చాలా బాగుంది నిజంగా. అరబిక్ స్టైల్ నిజంగా థీమ్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ. అండ్ నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నట్లేను, ఒక దుబాయ్ కంట్రీలో ఒక రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో చూసారుగా, ఇక్కడ ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వచ్చి కూర్చోవచ్చు. అండ్ అక్కడ పర్సనలైజ్డ్ ఇండివిజువల్గా ఎవరైనా కావాలి అనుకుంటే యూ కెన్ సిట్ దేర్ అండ్ ఈట్ అనమాట. సో ఇట్స్ రియలీ నైస్ గైస్. సో one of the best restaurant, Arabic restaurant in Kukatpalli. మెయిన్ ఐటమ్స్ అని వచ్చేసాయండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ కోర్స్ ఉంది, అక్కడ వచ్చేసి స్టార్టర్స్ ఉంది. సో ఇక్కడ వీళ్ళిద్దరూ మన బర్కాస్కి కేపీహెచ్బిలో ఉన్న హైదరాబాద్లో ఉన్న ప్లేస్కి వీళ్ళిద్దరు మేనేజర్స్ అనమాట. ఇక్కడ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. సో ఇతను వచ్చేసి వెంకటేష్ గారు అండ్ ఇతను వచ్చేసి మహేష్ గారు. సో హలో అండి ఇద్దరికి, హాయ్ 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 హాయ్. సో ఇక్కడ ఇవి ఐటమ్స్తో పాటు ఇంకా ఏం సిగ్నేచర్ డిషెస్ ఏమైనా ఉన్నాయా, ఫేమస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఫేమస్ వచ్చి మన దగ్గర బీబీక్యూ రాన్ మండి అని ఉంటుంది, లెగ్. ఓకే, అది ఇక్కడ స్పెషల్. ఇంకా ఓకే, మనకి పటియాలా మండి అని స్పెషల్ ఇక్కడ, ఫుల్ బాడ్. ఓకే, నైస్. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉంది, చాలా టెంప్టింగ్ ఉంది. బట్ యా, తర్వాత టేస్ట్ చేద్దాం. యా, ఇంకా ఏమేమి ఫేమస్ ఉన్నాయి స్టార్టర్స్లో? స్టార్టర్స్లో వచ్చి చికెన్ జాఫ్రానీ కబాబ్ చికెన్లో. ఓకే, మటన్లో వచ్చి బీబీక్యూ రాన్ మండి. ఓకే, అండ్ మటన్లో ఇంకో స్టార్టర్ బీబీక్యూ గ్రిల్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి ఫిష్ బాగుంటుంది ఇక్కడ. ఫిష్ బాగుంటుందా? అచ్చా, ఇక్కడ బాగుంటుంది. బర్కాస్కి స్పెషల్ ఫిష్ ఇక్కడ. అచ్చా, బర్కాస్కి స్పెషల్ వచ్చేసి ఫిష్ అనమాట. అరేబియన్ స్పెషల్ ఫిష్. ఓకే, క్రిస్పీగానే బాగుంటుంది. ఓకే, క్రిస్పీగా బాగుంటుంది. వెజ్లో వచ్చి వెజ్ గోల్డెన్ ఫ్రైడ్ మష్రూమ్. ఓకే, పన్నీర్ షష్లిక్ అని అవి బాగుంటాయి. మెయిన్ ఐటమ్స్లో అంటే మెయిన్ కోర్స్లో మండి వచ్చేసి ఎక్కువగా ఏది బాగుంటుంది? మండి వచ్చి చికెన్లో వచ్చి మురుగు మసాలా, చికెన్ కీమాతో చేస్తారు అది. ఓకే, టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ. పటియాలా మండి. అచ్చా, పటియాలా మండి ఫేమస్. ఓకే, ఇంకా ఇదేంటి? ఇది కప్సా రైస్, స్పైసీగా ఉంటుంది. ఓకే, కప్సా రైస్. ఈ టాప్ ఏంటి? అది మట్ఫూన్, పాలక్. అచ్చా, పాలక్ మటన్ మట్ఫూన్. ఓ ఓకే, నైస్. సో ఈ ఐటమ్స్లో ఇక్కడ బేసిక్గా చాలామంది జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు కదా. ఎక్కువగా ఏ ఐటమ్ మీద, ఏ డిష్ మీద ఎక్కువగా బాగా వెళ్తూ ఉంటుంది? మనకి చికెన్లో వచ్చి డ్రైగా కావాలంటే బీబీక్యూ తింటారు. ఓకే, గ్రేవీ కావాలంటే ఎక్కువ మనకి పటియాలా, మురుగు మసాలా ఎక్కువ వెళ్తారు. మటన్లో వచ్చి మనకి మట్ఫూన్ ఉంటుంది. ఓకే, మటన్లో మట్ఫూన్ అండ్ క్లాసిక్ మటన్ మండి ఎక్కువ వెళ్తారు. ఇక్కడ ఇంకా చికెన్ జ్యూసీ మండి, మటన్ జ్యూసీ మండి, ఇంకొకటి అదేదో బిగ్ డాడీ మండి. అది యాక్చువల్లీ బిగ్ డాడీ మండి గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటది యాక్చువల్ బిగ్ డాడీ మండి? బిగ్ డాడీ అంటే ఇప్పుడు అందరు ఎలా అంటే ఫ్యామిలీ వస్తే ఒక 6-7 మెంబర్స్ ఫ్యామిలీ వస్తాయి, కలిసి తినాలి అనుకుంటే స్పెషల్ గా బాగుంటుంది. అన్ని డిషెస్ కలిపి వస్తాయి కాబట్టి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. యాక్చువల్లీ బేసిక్ గా మండి అంటేనే చాలా మంది కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ ఆఫీస్ కొలీగ్స్ కానీ చాలా మంది వస్తారు, రైట్? సో ఫ్యామిలీ మెంబర్స్కి అలా స్పెసిఫిక్గా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ వచ్చి కలిసి తినాలి అంటే బిగ్ డాడీ మండి. అచ్చా, ఇదేదో బాగుంది. నేను ఒకసారి మా ఫ్యామిలీని ఇంకా నా ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకు మోజిటోస్ కూడా ఏవో ఉన్నట్టున్నాయి. మోజిటోస్ ఏంటి ఇక్కడ ఫేమస్? ఇక్కడ ఫేమస్ వచ్చి మాక్టైల్స్లో ఇది మొజిటో, బ్లూబెర్రీ, మ్యాంగో, ఆరెంజ్. అచ్చా, ఓకే, కివి స్పెషల్. ఓ, మాక్టైల్స్ లో వచ్చి వర్జిన్ మ్యాగ్రిటా, ఓకే, బ్లూబెర్రీ, ఓకే, బ్లూ ఏంజల్. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. బయట ఎండలు ఎలా ఉన్నాయో మనకు బాగా తెలిసిందే.
సో ఎంత హెవీ హాట్ ఉందంటే బయట వేడి. సో ఇలాంటి టైంలో మనం కొద్దిగా ఇలా ఇది బ్లూబెర్రీ మొజిటో అంట. చాలా బాగుంది, నిజంగా రిఫ్రెషింగ్గా ఉంది. డైలీ ఎంతమంది మెంబర్స్ వస్తారండి ఇక్కడికి? 400+ వస్తారు. అచ్చా 400+ వస్తారు. ఓ మై గాడ్. సో కుక్కట్పల్లిలో బర్కాస్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది. అంటే లైక్ ఇట్స్ లైక్ 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇట్స్ లైక్ 8 months అలా అయింది. బట్ 8 months ఓపెన్ అయినప్పటికీ డైలీ ఒక 400 మెంబర్స్ విజిట్ చేస్తున్నారు. 400+ మెంబర్స్ విజిట్ చేస్తున్నారు అంటే ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. అఫ్కోర్స్ నేను టేస్ట్ చేసి చెప్తాను, అది వేరే విషయం. బట్ 400+ మెంబర్స్ వస్తున్నారు అంటే బట్ అది యూనో అది నార్మల్ విషయం కాదు. మటన్ సూప్ అండి, మటన్ షోర్బా. సో బేసిక్గా చాలా బాగుంది. ఆ ఫ్లేవర్స్ వస్తున్నాయి, కొద్దిగా స్పైసీగా ఉంది అండ్ ఇట్స్ రియలీ నైస్. సో ఇది చికెన్ జాఫ్రానీ కబాబ్ అంట. సో చూసారు కదా. సో ఇది దేంతో తయారు చేస్తారండి? అంటే ఇట్స్ లైక్ జాఫ్రానీ ఉంటుంది, దాంతోపాటు ఇట్స్ లైక్ కొద్దిగా పాలక్ టచ్లా ఉంది కదా? అవును సార్. అందులో మనకి స్పెషల్ ఏంటంటే కీమా ఉంటుంది లోపల. అచ్చా లోపల కీమా ఉంటుంది. ఓకే యా లెట్స్. ఇట్స్ నైస్. ఇట్లాంటి లెగ్ పీస్లో వీళ్ళు లోపల చికెన్ కీమా అనేది లోపల యాడ్ చేసి సర్వ్ చేస్తున్నారు చూసారా. ఇట్స్ సంథింగ్ యూనిక్ అండి, ఇట్స్ రియల్లీ డిఫరెంట్. తింటున్నప్పుడు నాకు 2 టేస్ట్ తెలుస్తున్నాయి. ఒకటేమో బేసిక్గా మనం కబాబ్ తింటున్నప్పుడు ఆ టేస్ట్ నార్మల్ టేస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు లోపల చికెన్ స్టఫ్ యాడ్ చేయడంతో దీనికి నిజంగా సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ ఆన్ అయింది. ఇట్స్ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుంది, ట్రస్ట్ మీ. మనకు ఇంకా రోటీస్లో ఏమేమి దొరుకుతాయండి ఇక్కడ? రోటీస్ మనకి సార్ బటర్ నాన్, గార్లిక్ నాన్, తందూర్ రోటీ అండ్ కుల్చా, రుమాలి రోటీ, ఓకే, లచ్చా పరోటా, ఆలూ పరోటా. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని పరోటాస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకా చికెన్ కీమా నాన్, మటన్ కీమా నాన్. ఓ మై గాడ్, చికెన్ కీమా నాన్, మటన్ కీమా నాన్. వావ్, స్పెషల్ ఇక్కడ బర్కా స్పెషల్ అనమాట. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే మటన్ కీమా బటర్ నాన్ అనేది ట్రై చేయొచ్చు, అండ్ చికెన్ కీమా బటర్ నాన్ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా మీ ప్లేస్కి వస్తే ఇక్కడ నిజంగా అంబియన్స్ చాలా బాగుంది. నిజంగా ఎలా ఉందంటే నేను ఏదో దుబాయ్కి వచ్చి ఒక రెస్టారెంట్లో తింటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా ఈ అంబియన్స్ అంతా బాగుంది, అంటే ఆ గుడ్ వైబ్ వస్తుంది అనమాట. అచ్చా, ఇప్పుడు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర? బర్కాస్ కోంపల్లి ఉంది, ఎస్ఆర్ నగర్ ఉంది. ఓకే, ఇది థర్డ్ ప్లేస్. అండ్ కేపీహెచ్పిలో కూడా బాగా క్లిక్ అయిందండి బర్కాస్. ఎందుకంటే అర్థమైపోతుంది వీళ్ళ బర్కాస్ అనేది బేసిక్గా ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెల్ నోటెడ్ ప్లేస్ అనమాట అందరికీ. సో వీళ్ళు కేపీహెచ్పిలో స్టార్ట్ చేసిన 8 monthsకే చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది, గుడ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది. అండ్ వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీరు ఇక్కడ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నేను ఇంకా మెయిన్ కోర్స్ ఇంకా స్టార్ట్ చేయబోతున్నాను, టేస్ట్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక ఐటమ్ వచ్చిందండి, అరేబియన్ స్పెషల్ ఫిష్ అంట. ఇది చూసారా ఫిష్ ఎంత పెద్దగా ఉందో. సో దీని మీద ఇలా లైట్గా అలా నిమ్మకాయ పిండుకొని ఇలా మనం ఫిష్ టేస్ట్ చేసామనుకోండి, ఎంత సాఫ్ట్ ఉందంటే నిజంగా చెప్తున్నాను, హెవెన్ అండి, ఇట్స్ హెవెన్. చాలా బాగుంది ఫిష్. అరేబియన్ స్పెషల్ ఫిష్ ఏంటబ్బా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఎంత స్పెషల్ అయిందని చెప్పేసి. ఎంత బాగుందంటే అది చేసినప్పుడు జ్యూసీగా కొద్ది క్రిస్పీగా ఫిష్ అసలు ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన మెయిన్ కోర్సు చాలా వేడిగా ఉంది, మండీ రైస్. ఎప్పుడు కొద్దిగా అంటే బిర్యానీ తినేసి కొద్దిగా స్లైట్గా ఏదైనా చేంజ్ కావాలి అనిపించినప్పుడు
మండి ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే యాజ్ ఏ హైదరాబాదీ పర్సన్ నేను బిర్యానీని ఎప్పుడు ఇది చేయను, కానీ మండిలో ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మండి అనేది అరబిక్ ఫుడ్, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఫుడ్లో ఇక్కడ చూసారా, ఈ క్యాషూస్ కానీ, ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కొన్ని ఈ ద్రాక్ష కానీ, ఇంకొకటి ఏంటి ఇక్కడ బాదం కనిపించింది. సో ఇలా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్తో రైస్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ ఫుడ్ అండి. నో వర్డ్స్. ఇక్కడ ఇంకా మనకు ఈ చికెన్ గ్రేవీ ఇచ్చారు. ఇది వచ్చేసి మటన్ గ్రేవీ అనమాట. అండ్ ఇది వచ్చేసి రైస్. సో మొత్తం అన్నీ హెల్తీ. అండ్ దిస్ ఈజ్ ఆమ్లెట్. వావ్. అండ్ ఇది వచ్చేసి ఆమ్లెట్. ఇది బర్కాస్లో చాలా ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి పటియాలా మండి అంటారు. సో ఇలా మొత్తం ఆమ్లెట్తో కింద ఇలా మొత్తం, అబ్బా మై గాడ్, మొత్తం చికెన్ ఉందండి. నాకు తెలిసి ఒక 1.5 కిలో ఉంటుంది. సో ఇలా మొత్తం చికెన్ లెగ్ పీస్, ఇంకా చికెన్ బాడీ మొత్తం ఉంది. పైగా బాగా మసాలా నూరి పెట్టారు వీళ్ళు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ అనమాట మన బర్కాస్ ప్లేస్లో, రెస్టారెంట్లో. సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈ ఐటమ్ మాత్రం కంపల్సరీగా మీరు ఆర్డర్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు కానీ. సో లెట్స్ ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. రైస్ కరెక్ట్గా స్టీమ్ అయిందండి. మరీ అంత మెత్తగా ఉడకలే, మరీ అంత యూనో హార్డ్గా కూడా లేదు. అండ్ ఒక చిన్న పీస్ ట్రై చేద్దాం. అవసరం ఉంది ఫుడ్. మనం ఆమ్లెట్ ట్రై చేద్దాం. ఈ ఆమ్లెట్ మీద వీళ్ళు చీజ్ కూడా వేసారు. బేసిక్గా మనం ఇంట్లో వేసుకునే ఆమ్లెట్లా లేదు, ఎందుకంటే అర్థమైపోతుంది పటియాలా మండి అనగానే దేర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంది. నాకు అప్పటి నుంచి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నేను వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ ఫుడ్ తింటున్నానండి. హెల్తీ ఫుడ్, చాలా ప్రోటీన్ ఫుడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ మీల్ టుడే. యా. సో ఇంకా నేను కుమ్మేస్తున్నాను. ఓవరాల్గా రివ్యూ ఇచ్చేస్తున్నాను. టేస్ట్ కానీ, ప్రైస్ కానీ, యాంబియన్స్ కానీ అద్దరిపోయింది. నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తున్నాను. డెఫినెట్గా మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో డెఫినెట్గా వచ్చి ట్రై చేయాలి. ప్రతి ఐటమ్ అండి, మీరు నమ్ముతారో నమ్మరో, ప్రతి ఐటమ్ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. తెలుసు కదా మా ఛానల్ నేమ్ ఫుడ్ బకెట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం.